బ్రాహ్మణుడు ఆపద రాదని అదైతే దగ్గర కర్మశాస్త్రంలో లేదు. అంటే ఎదుటివాడు మనల్ని బాగా గమనిస్తుంటాడు. చెప్పేటప్పుడు ఇచ్చినవాడు అడిగినాడు ఏమి తెలుసుకోకండి, ఇక్కడ అన్ని తెలుసు, మనం బయట చేసి వస్తాడు. చాలా నచ్చిన ఆ పాట ఆయన చెప్పింది నాకు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, తగ్గింపు చెప్పాలంటే తక్కువగా చూడకూడదు. పరిస్థితుల ప్రకారం అట్లా అంటారు, కానీ అతనికి కూడా ప్రజ్ఞ ఉంది. దాన్ని గమనించే శక్తి మనకు లేదు. చేయాలి అనే దాన్ని వచ్చేస్తే మౌనం. సత్యత గుణాలు భగవద్గీతలో బాగా చెప్పున్నారు. సత్వగుణం మనల్ని కాపాడుతుంది. ఎందువల్లంటే తమోగుణమైన రజోగుణమైన సత్వగుణంలో ఐక్యమైపోతాయి. ఐక్యమైపోవడం చాలా ముఖ్యం. ఇంతకుముందు లీనము, ఐక్యము అనే పదాలు చెప్పుకొచ్చాము మనం. ఈ నాభికములో ఉన్న బ్రహ్మలో లయమైపోతాం మనం. బ్రాహ్మణులము, బ్రహ్మచర్యం అనే పదాలు వాడుతున్నాం. బ్రహ్మ, ఆ బ్రహ్మలో లీనమైపోతాం. బ్రహ్మచర్యం కట్టుబాట్లతో ఉండేటువంటి ఒక శక్తి. బ్రహ్మచర్య వ్రతం ముఖ్యంగా 7 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల. అందువల్ల కన్యకా పరమేశ్వరి అంటారు వైశ్యులు. కన్యకను గౌరవించాలి. సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉండే కన్యకలను రక్షించాలి. వేదరక్షణ కన్నా అది ముఖ్యం. అందుకని మన వ్రతాల్లో కన్యకా పూజ స్పెషల్గా పెట్టారు. ఈ పండుగ చేసుకున్నా కూడా వాళ్ళను గంధర్వులు కాపాడుకుంటారట. ఇది కూడా మేము తెలుసుకోవాల్సింది. మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఉన్నట్టు కాదు. చేయాలి అనే దాన్ని వచ్చేస్తే మౌనం. సత్యత గుణాలు భగవద్గీతలో బాగా చెప్పున్నారు. సత్వగుణం మనల్ని కాపాడుతుంది. ఎందువల్లంటే తమోగుణమైన రజోగుణమైన సత్వగుణంలో ఐక్యమైపోతాయి. ఐక్యమైపోవడం చాలా ముఖ్యం. ఇంతకుముందు లీనము, ఐక్యము అనే పదాలు చెప్పుకొచ్చాము మనం. ఈ నాభికములో ఉన్న బ్రహ్మలో లయమైపోతాం మనం. బ్రాహ్మణులము, బ్రహ్మచర్యం అనే పదాలు వాడుతున్నాం. బ్రహ్మ, ఆ బ్రహ్మలో లీనమైపోతాం. బ్రహ్మచర్యం కట్టుబాట్లతో ఉండేటువంటి ఒక శక్తి. బ్రహ్మచర్య వ్రతం ముఖ్యంగా 7 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల. అందువల్ల కన్యకా పరమేశ్వరి అంటారు వైశ్యులు. కన్యకను గౌరవించాలి. సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉండే కన్యకలను రక్షించాలి. వేదరక్షణ కన్నా అది ముఖ్యం. అందుకని మన వ్రతాల్లో కన్యకా పూజ స్పెషల్గా పెట్టారు. ఈ పండుగ చేసుకున్నా కూడా వాళ్ళను గంధర్వులు కాపాడుకుంటారట. ఇది కూడా మేము తెలుసుకోవాల్సింది. మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఉన్నట్టు కాదు. అమ్మ కూడా కానీ వాడి ఆ పరిస్థితి ప్రభావం వల్ల వాడిని కొట్టి తింటాడు. అప్పుడే తప్పుగా మనం అనుకోకూడదు. అది ఆ విధంగా జరిగేది. ఆ బాధ జరగకుండా ఉండేది ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చినాము. ఇద్దరు నిన్న ఇక్కడికి వచ్చి తినడం కాదు, మాంసం గురించి కూడా ఆలోచించకూడదు. బ్రాహ్మడైన వాడు
మాంస సంబంధమైన శరీరాన్ని గురించి ఆలోచించనేకూడదు. ఇది ఒక వస్త్రం లాంటిది. వైరాగ్యేన గృహ్యతే. ప్రతి దాన్ని వైరాగ్యంతో చూడాలని చెప్తారు. తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇది శాశ్వతం కాదు అనేది ఆ కుటీరంలో వచ్చి ఏసీ కాదు, మన ఫ్యాన్లు ఏమొద్దు, ప్రకృతి ఇచ్చింది. ఇక్కడ కూర్చొని మీ యొక్క పాత అనుభవాలు తెలుసుకుంటూ మీరు మాట్లాడుకోండి. సత్సంగతి కథ ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. అథర్వవేద కాండూక్య శిక్ష ఉంటుంది. అట్లా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శిక్ష అనేటటువంటి శుక్లయజుర్వేదానికి కాత్యాయన శిక్ష ఉంటుంది. కాత్యాయని విషయం అనమాట. ఆ విధంగా మన యజుర్వేద ఆధారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి పాణినీయ శిక్ష అక్కడ రాస్తున్నాడు. పాణినీయ శిక్ష ఆధారంగా ఉంటుంది. మరి ఆయన ఏం చెప్పాడు? గురువుగా చెప్పినట్టుగా భీతి శీఘ్రీ శిరకంపి తథా విచిత పాఠక భీతి. ఈరోజు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కారుణ్యం చేత అప్పుడే రెండవ రోజు అయిపోయేటువంటి దశలోకి వచ్చేసారు. నిజానికి అందుకే చెప్పారు వేదవ్యాసుల వారు, కాలోకి బలవాన్కర్త అని చెప్పారు. కాలం చాలా బలమైనటువంటిది, అది అందున చాలా వేగవంతమైనటువంటిది. ఈ వేగవంతమైనటువంటి కాలంలో మనము కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. వచ్చిన జీవరాశిలో మహోత్కృష్టమైనటువంటి జన్మ ఏదైనా ఉందా అంటే అది కేవలం మానవ జన్మ మాత్రమే. జంతువునా నరజన్మ దుర్లభం తపః పుంస్త్వం అన్నారు. మరి మానవుడుగా పుట్టే ప్రయోజనం అంటే అందులో